ప్రభువునందు ప్రేమైన దేవుని వారులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి అయిన దేవునికి మరి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, గత వారం నుంచి మనము వింటున్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే క్రీస్తు యొక్క ఔన్నత్యం మొదట భాగం పోయిన వారం మీరు విన్నారు. ఈ రోజున రెండో భాగం పార్ట్ 2గా ఈరోజు క్రీస్తు యొక్క ఔన్నత్యం సెకండ్ పార్ట్ మనం వింటూ ఉన్నామండి. ఇందులో మనం చాలా విషయాలు జాగ్రత్తగా వింటేనే కానీ అర్థం కావు. కాబట్టి మీ మనసులన్నీ కూడా ఇలాగా తిప్పి వాక్యం మీద మీ మనసును పెట్టుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క ఔన్నత్యం అనేది చాలా గొప్పది. ఔన్నత్యం అనగానే క్రీస్తు ప్రభువుల వారి యొక్క స్థితిగతులకు సంబంధించిన విషయాలు, నిత్యత్వంలో ఆయన ఎలా ఉన్నాడో, భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన స్థితి ఏమిటి, మరణించి పునరుద్ధానుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన స్థితి ఏమిటి అనేది మనం గమనించాలి. గనక ఇందులో అపోస్తుల బోధలో మనకు హెచ్చరించినటువంటి మాటలు క్రీస్తు యొక్క గొప్పతనం అనేది ఎవరికి అంతు చిక్కనిదిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా సంఘాలు నడిపించబడటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. కాబట్టి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము వివరించాలంటే అది వర్ణింప సఖ్యం కానిది. అది ఎందుకంటే బైబిల్ అనేది క్రీస్తు ప్రభుల వారిని మనం అర్థం చేసుకునే దాని కొరకే, కేంద్రకృతమైనటువంటి ప్రభుల వారిని మనం తెలుసుకునే దాని కొరకే మరి అంతా ఉన్నదనేది గ్రహించాలి. లోకాలు పుట్టింది ఆయన కొరకే, లోకములో ఉన్నదంతా కూడా ఆయన కొరకే, పరలోకములో ఉన్నవి కూడా ఆయన కొరకే, పాతాళంలో ఉన్నవి కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. మనుషులు ఉండేది కానీ, సకల కోటి జీవరాశులు కానీ, సప్త సముద్రాల జలరాశులు కానీ, జలరాశుల్లో ఉన్నటువంటి జీవులు కానీ సమస్తము ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మూలంగా కలిగే అన్నది నమ్మదగిన నగ్న సత్యం ఇది. కాబట్టి ఆయన గొప్పతనం ఏమని వర్ణింపగలం మనము అనేది పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో సెకండ్ పార్ట్లో చెప్తున్న పోయిన వారం మీరు విన్నారు. కాబట్టి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆయన కొన్ని విషయాలని మనకు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనతో ఆయన సంఘాలతో ఆయన రాసినట్లుగా మనం ఆ గ్రంథంలో చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి చదువుదాం. బైబిల్లో ఉన్న వాళ్ళు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానుగా చేసుకును. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనును. ఇది మీరు ఎప్పుడు చదివిన మాట, ఇందులో కొత్తది ఏముంది అని అనుకుంటారు. కానీ చాలా లోతుగా మనం దీన్ని ఆలోచించబోతూ ఉన్నాం ప్రియులరా. మనం చాలా లోతుగా దీన్ని ఆలోచిస్తూ ఆయన క్రీస్తు ప్రభుల వారి గురించి పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే నిత్యత్వములో క్రీస్తు ప్రభుల వారి స్థితిని గురించి మనకు చెప్తూ ఉన్నాడు.
క్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాకమునుపు ఆయన హోదా ఏంటి, ఆయన ఆధిపత్యం ఏంటి, ఆయనకున్నటువంటి అధికారం ఏంటి, ఆయనకున్నటువంటి కెపాసిటీ అంటే ఒక శక్తి సామర్థ్యాలు ఏంటి అని ఇక్కడ మనకు ఆయన నిత్యత్వాన్ని గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే క్రీస్తు ప్రభుల వారు ఎవరో కాదండి, ఆయన ఎవరంటే ఆయన ఎవరండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. ఎవరంట? క్రీస్తు ప్రభుల వారు మొదటగా దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు అన్నాడు. ఈ పాయింట్లో మనం ఆలోచిస్తే దేవునిది ఏ స్వరూపం ఉంది అని మనం చదువుకుంటాము. కొలసీ పత్రిక 1:15 ఏ స్వరూపం దేవుంది, ఏ స్వరూపం అండి దేవుంది? రోమిలికి రాసిన పత్రిక 1:20 చదువుకున్నప్పుడు తండ్రి అయిన దేవుని గురించి దేవుడు అనే పదాన్ని గురించి చెప్తూ దేవుడు అదృశ్య స్వరూపం కలిగిన వాడు, అదృశ్యుడు అంటాడు. దేవుడు ఎవరంట? ఎవరు? కంటికి కనబడని వాడుగా ఉన్నాడు దేవుడు. ఆయన స్వరూపం ఏంటంటే అదృశ్యమైనది, మనము దాన్ని చూడలేము. దాని లక్షణాలు మాత్రమే, దాని యొక్క తత్వం, దాని యొక్క రూపం అనేది మనకు తెలియదు. దేవుని రూపం అనేది ఎవరు చూసింది లేదు, దానికంటూ ఒక రూపం అంటూ కూడా ఎవరికి కనిపించింది లేదు. కాబట్టి అదృశ్య స్వరూపం కలిగింది, ఆ స్వరూపం ఎవరిదంటే దేవుంది అన్నాడు. ఇప్పుడు మనం కొలసీ పత్రిక 1 మనం చూస్తే 1:15 ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఏమంటాడంటే ఆయన అదృశ్య స్వరూపం కలిగిన వాడు యొక్క, ఒకసారి చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. ఎవరి గురించి ఈ మాట? ఎవరి గురించి ఈ మాట? క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. ఎవరంటే మనం దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు స్థితి ఏంటో, దేవుని రూపం ఏంటో మనకు తెలియదు. కానీ ప్రేమ ఉంటుంది దేవుళ్ళు అనుకుంటాం, కానీ ఆ ప్రేమ మనం చూసిందే లేదు. పరిశుద్ధుడు అంటాం, ఆ పరిశుద్ధత మనం చూసిందే లేదు, మనకు తెలిసిందే లేదు. ఆయనలో పరిపూర్ణుడు అనుకుంటాం, పరిపూర్ణత అనేది మనకు తెలిసిందే లేదు. కానీ ఆ రూపం మనుషులకి ఎవరికి తెలియదు. ఆయన అదృశ్యుడు, కంటికి కనిపిస్తే కదా మనం నమ్మతాము, మనం చూస్తాము. కాబట్టి అది ఎవరు అనుభవించింది లేదు. దాన్ని దేవుడు ఉన్నాడు అంటారు, కానీ ఆయన ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలిసిందే లేదు. దేవుడు స్వరూపం ఏంటంటే అదృశ్యుడు ఆయన అని చెప్పేశాడు. ఆ అదృశ్య దేవుని స్వరూపము, ఆ రూపము ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు అని చెప్తుందన్నమాట. దీన్ని ముందుకెళ్తా, కొంచెం ముందుకెళ్తే వస్తే ఇంకో మాట చెప్పాలంటే, ఇంకో మాటలో దేవుంది ఏ స్వరూపం అంటే ఎఫెసీ పత్రిక 1:19 తండ్రి అయిన దేవుంది ఏ స్వరూపమో అదే స్వరూపంలో క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. తండ్రి అయిన దేవుడిది ఎఫెసీ పత్రిక 1:19 ఒకసారి. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధంలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూచుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, మహిమా స్వరూపియగు తండ్రి. తండ్రిది ఏ స్వరూపం అంటే మహిమ స్వరూపము. ఎవరిది? ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో. దేవుని స్వరూపమే ఏంటి అంటే అదృశ్య స్వరూపం అనుకున్నాం కదా, అదృశ్యుడు దేవుడు అనుకున్నాం కదా. ఆ అదృశ్య దేవుని స్వరూపి ఎవరై ఉన్నాడంట? క్రీస్తు ప్రభుల వారు అయి ఉన్నాడని కొలసీ పత్రిక చెప్పింది కదా. ఇప్పుడు ఇక్కడ చదివేటప్పుడు ఏం చెప్పబడుతుందంటే దేవుని స్వరూపం ఎలాంటిదంటే దేవుడిది, మన ప్రభు అయిన క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడిది ఎలాంటి స్వరూపం అంటే మహిమ స్వరూపము. ఎలాంటి స్వరూపము? తండ్రిది ఏ స్వరూపం అంటే మహిమ స్వరూపం కలిగిన వాడంట. ఇదే రూపము యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ఉంటుంది. యాకోబు పత్రిక 2:1 యాకోబు పత్రిక
2వ అధ్యాయము 1వ వాక్యము చదువుతారా? నా సహోదరులారా, నా సహోదరులరా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన యేసుక్రీస్తు అని రాయబడుతుంది. చాలు. మీరు గమనించండి, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో మనం ఏమైతే చదువుకున్నామో, ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి అన్నాం కదా. దేవుని స్వరూపం ఏంటి అయ్యా అంటే, ఆయన స్వరూపం ఎలాంటిదంట? అదృశ్యుడు అంటే కంటికి కనబడిన యొక్క లక్షణాలు కలిగిన వాడు దేవుడు. అదే రూపం ఎవరిలో ఉందంట? కొలస్సే పత్రిక చదువుకున్నారు కదా, 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని రాయబడుతుంది. ఆది సంభూతుడు అనగానే పుట్టినవాడు అనుకోవద్దండి, పుట్టినవాడు అనుకోబాకండి. అది మరలా చెప్పుకుందాం. ఆది సంభూతుడు అనేది ఏంటో తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఇక్కడ దేవుని స్వరూపం ఎలాంటిదో అనేది మనం మాట్లాడుకుంటూ, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, ఎక్కడ ఆయన స్థితి ఎక్కడది? నిత్యత్వంలో. దేవుని స్వరూపం ఎవరికుంది? ఎవరికుందండి దేవుని స్వరూపము? క్రీస్తు ప్రభుల వారికి ఉంది అని చదువుకున్నాం కదా. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో ఎలా ఉన్నాడంట? క్రీస్తు ప్రభుల వారు ఎలా ఉన్నాడంట? నిత్యత్వంలో సమానముగా ఉన్నాడు. మీరు అనుకుంటారు ఇప్పుడు దేవుని స్వరూపం అనగానే ఆయన ఈయనది ఆయనది ఒకటే కదా అనుకోవద్దు. ఒకట కాదు. వాళ్ళ వ్యక్తిగత అంటే పర్సనల్ ఇమేజ్ అంటారు కదా, అంటే ఈయనకున్నటువంటి రూపము వేరు, ఈయనకున్నటువంటి రూపం వేరు వ్యక్తిగతంగా. కానీ ఇద్దరిది ఏ స్వరూపం అంటే దేవుని స్వరూపము. ఇద్దరిది దేవుని స్వరూపమే. అర్థమవుతుందా? దేవునితో సమానుడు. ఎవరు దేవునితో సమానుడు? క్రీస్తు ప్రభుల వారు. ఎలా సమానుడు అవుతాడు? ఏ విధంగా ఆయనకి ఏ ఆధిపత్యం ఉంది, ఎలాంటి హోదా ఉంది, ఎలాంటి అధికారం ఉంది అనేది మనకి తెలియాలి. నిత్యత్వంలో క్రీస్తు ప్రభుల వారికి మనం ఒకసారి ఎబ్రియలకు రాసిన పత్రిక వెళ్దాం. ఎబ్రీ పత్రిక అండి, 1వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క యేసుక్రీస్తు ఎలాంటి వాడో మనకు అపోస్తులుగా బయలుపరిచారు, కొత్త నిబంధనలో బయలుపరిచారు. ఒక అతను అంటాడు, ఏమండి యేసుక్రీస్తు ప్రభువు సమానుడు ఎట్ట అవుతాడు? భూమి మీద మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో తండ్రి అయిన దేవుణ్ణి భూమి మీద ఆరాధించాడు కదా అని, నా ప్రభు ఎవరినైతే ఆరాధించాడో ఆ దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తానని కొంతమంది భ్రమలో, ప్రభువుని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో గుడ్డి మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. దీని గురించి రాబోయేటువంటి పాఠాల్లో మీకు లోతుగా వస్తూ ఉంటాయి. కానీ క్రీస్తు ప్రభువుల వారు వాస్తవంగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఆరాధన చేశాడంటే చేశాడు. ఎందుకు చేశాడు ఆరాధన? బాప్తిసం తీసుకున్నాడంటే తీసుకున్నాడు. అంత మాత్రాన బాప్తిసం ఎందుకు అవసరం? మారు మనసు నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తం. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేశాడా? ఆయన మనసు ఏమన్నా మారిందా? లేదు కదా. ఆయనకి ఎందుకు బాప్తిసం అవసరమైనది అంటే, నీతి యావత్తు ఎలా జరగాలి అనేది ఎలాగైతే ఉందో క్రమాన్ని చూపెట్టాలి, మాదిరిని, ఒక మోడల్ క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద చూపెట్టనాటికి, మనుషులకి చూపించేదానికి ఆయన తగ్గించుకొని మనకు మార్గాన్ని, ఇలాగ మీరు బతకాలి, ఈ విధంగా నడవాలి, ఈ విధమైన భయభక్తులతో ఉండాలి, ఈ విధమైన పరిశుద్ధత కలిగి ఉండాలి, ఈ విధంగా మీరు జీవించాలి, అప్పుడు దేవుణ్ణి మనం ఎలాగా ఆరాధించాలి, ఏ విధంగా మనం ప్రార్థన చేసేది, ఏ విధంగా ఉండాలనేది ఒక మోడల్ మాత్రమే చూపించేదానికి మాత్రమే క్రీస్తు ప్రభుల వారు మనకు ఈ భూమి మీద తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాడు, తండ్రి అయిన దేవుణ్ణి ప్రార్థించాడు, తండ్రి అయిన దేవుడికి లోబడి ఉన్నాడు అనేది శరీరంలో జరిగిన విషయాలు.
మనకు అది అర్థం అవ్వాలి. తర్వాత మనం చెప్పుకుంటున్నటువంటి పాఠాల్లో వాటిని చెప్పుకుంటూ వస్తాం. కానీ ఎబ్రిల్కి రాసిన పత్రికలో క్రీస్తు ప్రభుల వారి గురించి మనం చదువుకుందాం. ఇప్పుడు ఆయన సమానుడు ఎలా అవుతాడో చూద్దాం. 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క. ఆగండి ఆగండి ఆగండి. ఆడ మీకేమర్థమైంది? ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏమని మనకు బయలుపరుస్తూ ఉన్నాడో, తెలియపరుస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారి గురించి. అంటే ఆయన ఎవరు? ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. ఆయన రూపం ఎలాంటిదంట? దేవుడికి మహిమ ఉంది, దేవునికి తేజస్సు ఉంది అనుకున్నప్పుడు ఇక్కడ తేజస్సు అంటే ఏంటి? ప్రతిబింబము, వెలుగు. వెలుగులోంచి వస్తున్నటువంటి ప్రకాశాన్ని మనం ఏమంటాము? తేజస్సు అంటాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడు అంటే వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులోంచి వస్తున్న తేజస్సు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. మీరు బాగా ఆలోచించిన మనం ఎన్నోసార్లు చదువుకుంటున్న విషయాలు ఇవి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ప్రతిబింబం. కింద ఇస్తాడు పుట్టినట్లు. ప్రతిబింబం అంటే ఏంటి అంటే తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి తత్వము, తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి క్వాలిటీస్, తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి ఆ లక్షణాలు అన్నీ కూడా ఎవరిలో కనిపిస్తాయి మనకు? క్రీస్తు ప్రభువుల వారిలో చూడొచ్చు. ఆయన ఎవరే కాదు, దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన. ఆ వెలుగులో నుంచి వస్తున్న ప్రకాశము ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్తూ తర్వాత ఏంది? ఆయన తత్వము యొక్క. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి. ఆగండి. ఆయన తత్వం ఎవరు? తత్వం అండి. తత్వం అనగానే దేవుని లక్షణాలు, దేవుని గుణాలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క అర్హతలు ఏవైతే ఉన్నాయో తండ్రి అయిన దేవుడికి, ఆ తత్వము యొక్క మూర్తి రూపం అనాలి దాన్ని. మూర్తి రూపం అనగా అంటే ఒక దేవుళ్ళో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా, దేవుళ్ళో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా రూపం ఇస్తే ఎలాగైతే కనిపిస్తాయో ఆ రూపము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని చెప్తున్నాడు అక్కడ. దేవునికున్న లక్షణాలు ఏంటి? ప్రేమస్వరూపుడు. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడండి? ప్రేమస్వరూపుడు అన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభులో ప్రేమ ఉందా లేదా? చెప్పండి. ప్రేమ ఉందా? ఆయన ప్రేమస్వరూపుడు కాదా? తండ్రి అయిన దేవుడికి ఎక్కువ ఉందా? క్రీస్తు ప్రభుల వారికి తక్కువ ఉందా? ఈయన గురించి చెప్తూ క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది, దాని లోతు ఎత్తు ఎడలపు మీరు కొలవలేనిది. అది ఎంత గొప్పదంటే దాన్ని కొలవలేని యేసుక్రీస్తు ప్రేమ అంటాడంటే తండ్రి అయిన దేవుల్లో ఉన్నటువంటి ప్రేమకు ఒక రూపము యేసుక్రీస్తు ప్రభు. తత్వరూపము, తండ్రి అయిన దేవుల్లో ఉన్నటువంటి లక్షణాలు అన్ని కలిపి రూపాన్ని తీసుకొని వస్తే ఆ రూపం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభు అండి. అదే అది చెప్తున్నాడు. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుల మాట చేత. ఆయన ఆ రూపం, దేవుళ్ళలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అన్ని కూడా రూపంగా యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో. చాలు చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నాడంట? తన మహత్తు గల మాట చేత సమస్తమును ఏం చేస్తున్నాడంట? నిర్వహించుచు. ఆయన హోదా చూడండి. ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఎలాంటి వాడు యేసుక్రీస్తు ప్రభు? ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వాడండి? ఆయన మహత్తు గల మాట చేత. అంటే మహత్తు గల మాట అంటే ఏంటి? ఆయన శక్తి సమర్థాల గురించి చెప్తున్నాడు ఆడ. తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు, మహాశక్తి కలిగినోడు
మహాదేవుడు అంటారు కదా యేసుక్రీస్తు ప్రభుని. మహాదేవుడు అన్నది ఎందుకంటే ఆయన మహత్తు గల మాట, అంటే మహాశక్తి కలిగిన మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు క్రీస్తు ప్రభుల వారు అంటుంది బైబిల్. ఏందండి యేసుక్రీస్తు ప్రభుల వారు మహాదేవుడా, తప్పు చెప్పారు మీరు, తప్పు చెప్పారు అంటున్నా. మహాశక్తి కలిగిన వాడు ఆయన అని బైబిల్ చెప్తుంది ఇక్కడ. నేను చెప్పారండి, దేవునితో సమానుడు ఎలా అవుతాడంటే ఆయన మహిమ యొక్క తేజస్సు ప్రకాశం, యేసుక్రీస్తు ప్రభు ఎలుగు తండ్రి అయిన దేవుడైతే దానిలో నుంచి ప్రకాశించేది ఎవరంటే క్రీస్తు ప్రభుల వారు. ఆయన తత్వం కలిగిన వాడు అని మనకు తెలుసు, లక్షణాలు కలిగిన వాడు. దేవుడు చాలా గొప్ప మహిమా స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు అని మనం అనుకుంటాం. ఆ స్వరూపాలన్నీ కలిపి రూపాన్ని పోసుకుంటే దేవుళ్ళలో ఉన్నటువంటి నీతి, పరిశుద్ధత, పరిపూర్ణత, ప్రేమ, ఈ క్వాలిటీస్ అన్నిటికి రూపాన్ని ఇస్తే ఆ తత్వ రూపం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని చెప్తుంది బైబిల్లో. అంతేకాదు కానివ్వండి, ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు. మహత్తు గల మాట చేత, మహాశక్తి కలిగిన మాట చేత మహాదేవుడు అని అపోస్తుల బోధలో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నది. తెలుస్తుందండి మనకు, అర్థమవుతుందండి మనకు, అర్థమవుతుందా? బైబిల్ అర్థమవుతుందా? అర్థం చేసుకోలేకపోతున్నారా? యేసుక్రీస్తు ప్రభువుల గురించి మనం అర్థం చేసుకోలేకపోతే ఇక్కడ ఫిలిప్పీ పత్రికలు ఎందుకు రాశాడు ఈ మాట అంటే దేవత్వం యొక్క సమానత్వము ఈ దినాన క్రైస్తవులకు అర్థం కావటం లేదు. అది క్రీస్తు సంఘాలని పెట్టుకున్నా సరే, అది మహాబోధకులం, మేము పెద్ద బోధకులం అనుకున్నా సరే, నిజానికి క్రీస్తు ప్రభుల వారిని ఉన్నట్టుగా సమాజానికి బోధించలేని పరిస్థితి క్రైస్తత్వంలోనే ఉంది. ఆయన అర్థం చేసుకునే దాంట్లోనే మన విశ్వాసం ముడిపడి ఉంది. అలా అర్థం చేసుకోలేకపోతే మన విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోలేని విశ్వాసం వ్యర్థం. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే ఫిలిప్పీ పత్రికలో ఆయన చెప్తున్న దైవత్వం యొక్క సమానత్వాన్ని గురించి మాట్లాడాడు. ఆయన నిత్యత్వంలో క్రీస్తు యొక్క స్థితి ఏంటి అంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, దేవునితో ఎలా ఉన్నాడంట క్రీస్తు ప్రభుల వారు? సమానంగా ఉన్నాడు. దేంట్లో సమానంగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తూ వస్తే, ఆయన ఇక్కడ మనం చూసింది ఏంటంటే దేవుడు వెలుగుగా ఉంటే ఈయన తేజస్సుగా ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపుడైతే, మహిమాస్వరూపుడైతే, దేవునిలో పరిశుద్ధత ఉంటే, దేవునిలో పరిపూర్ణత ఉంటే, ఈయనలో కూడా సేమ్ టు సేమ్ ఆయన యొక్క తేజస్సు అనగానే ఆయన ప్రతిబింబంగా క్రీస్తు ప్రభుల వారు దేవుడు అని నిరూపించడానికి అపోస్తలుల బోధలో మనకు బయలుపరచబడ్డాయి. ఆయన దేవుడు అని విశ్వాసిస్తేనే నీ విశ్వాసము నిలబడేది, ముడిపడి ఉండేది అని బైబిల్ మనకు చెప్తుంది. కొంచెం ఆలోచిస్తా పోతే ప్రతిబింబం మనం అంటాం కదండి, దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు లేడండి భూమి మీద. అసలు దేవుడిని ఎవరన్నా చూశారండి? ప్రేమ అంటారు, పరిశుద్ధుడు అంటాడు, నీతిపరుడు అంటారు, ఆయన చాలా గొప్పవాడు అంటారు, ఆయనలో ఏ తప్పు ఉండదు అంటారు. కానీ మన కళ్ళ ముందు ఎప్పుడన్నా కనిపించాడా? మనం ఎప్పుడన్నా చూసామా? యేసుక్రీస్తు ప్రభుల వారు రాకపోతే దేవుడి యొక్క లక్షణాలు మనిషికి ఎవరికి కూడా బయలుపరచబడవు. క్రీస్తు ప్రభుల వారి గురించి ఇలాగ చెప్పాడు, ప్రతి రూపం. ఎవరు ప్రతిరూపము? తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి ప్రతి రూపము ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారిది. ఆయన తేజస్సు, ఆయన మూర్తిమంతం, అంటే ఆయన ఉన్నటువంటి ఆ లక్షణాలన్నిటికి రూపం ఇస్తే కనిపించేది ఎవరు? ఆడ యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తాడు అని అంటుంది బైబిల్. ఇంకా అంతేకాదు, ఆయన ఎవరో కాదు, ఆయన కెపాసిటీ ఏంటంటే మహాశక్తి కలిగిన మాట చేత సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట? ఆయన ఏం చేస్తున్నాడు? శాసించేవాడు, పాలించేవాడు, అది ఆజ్ఞాపించేవాడు అంతా కూడా క్రీస్తు ప్రభుల వారిలోనే ఉంది అని చెప్తుంది బైబిల్. ఇది అపోస్తలుల బోధ. ఈ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరాధించాడని ఒకడు ఫేస్బుక్ లో పెట్టాడు.
ఆరాధించిన మాట వాస్తవం. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు యోధుడుగా పుట్టినందుకు, ఆరాధన మనిషిగా వచ్చినందుకు ఆరాధించిన మాట వాస్తవం. అది ఒక మోడల్ కోసం. కానీ ధర్మశాస్త్రం ఏమైపోయింది? క్రీస్తు ద్వారా కొట్టివేయబడ్డది. సిలువ వేయబడ్డాడు. పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచాడు. అంతేనా? లేచాడు. లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన గురించి రాసిన మాట, నేను సత్యమును బోధిస్తున్నాను, నేను వెళ్ళి తర్వాత ఏరొక్క ఆదరణకర్త వస్తాడు. ఆయన ఎవరో తెలుసా? సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు అన్నప్పుడు గ్రంథాలు ఏం చేయబడతాయి? అప్పుడు పాత నిబంధన క్రీస్తు ప్రభుల వారు బతుకున్నప్పుడు ఉన్నటువంటి బోధ అంతా కూడా ఏమైపోద్ది? సత్య బోధ అనేది తొలగించబడి సర్వసత్యం అనే బోధలోనికి మీరు రావాలి. సర్వసత్యం కలిగిన బోధ ఎప్పుడు వచ్చింది అంటే, అపోస్తులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి మనకు బోధించడం ప్రారంభించారో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఈ విషయాలు బయలుపరిచాడు. కొంతమంది అంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు తాను దేవుడిని అని ఎక్కడా చెప్పుకోలేదు అన్నాడు. అంతే కదా అనేది. నేను ఒక మాట అంటున్నాను వాళ్ళకి కౌంటర్ ఏంటంటే, ఒక బంగారు ఉందండి, గోల్డ్, ప్యూర్ గోల్డ్ ఉంది. ఈ బంగారు అనేది నేను బంగారుని అని చెప్పుకుంటే నువ్వు నమ్ముతావా, లేకపోతే చూస్తే నమ్ముతావా? బంగారు అనేది నేను బంగారుని చెప్పుకునే అవసరం లేదు. మీకు తెలియగానే దేవుడు దైవత్వం అనే పదములోనే రాబోయే పాఠాలు ఇవి. దేవుడు దేవత్వం అనే పదములోనే దేవత్వాన్ని బట్టి దేవుడు అనేదే బైబిల్ ఇచ్చినటువంటి మనకు నెరవచ్చినది. దేవత్వం ఉందంటే ఆ వ్యక్తి ఏమైపోవాలి? దేవుడే. దేవుడైన నువ్వు ఎలాగైతే బంగారులో ఆ గుణ లక్షణాలను చూసి ఇది బంగారు అని నువ్వు ఎలాగైతే నమ్మతావో, దేవుడు అని నువ్వు నమ్మాలంటే ఖచ్చితంగా దేవునికున్న లక్షణాలు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నాయా అంటే ఉన్నాయి. దేవత్వం ఉందా క్రీస్తు ప్రభుల వారిలో? కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు వచ్చే వారంలో ఇది వివరించుకుందాం. దేవత్వం విషయం వచ్చే వారంలో దీన్ని వివరించుకుందాం. పాస్ట్లో చదవాలి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎలా అనగా దేవత్వం యొక్క, డైరెక్ట్ వెళ్ళిపోయావా? చదువు 8-9. ఆయనను అనుసరింపక, ఎవరిని అనుసరింపక? క్రీస్తు ప్రభువును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట పౌలు గారు? క్రీస్తు ప్రభువుల వారు దేవుడు కాదు, దేవత్వం లేనివాడు అని చెప్పి కొంతమంది మోసపూర్వకమైన మాటలు మీకు చెప్పి మిమ్మల్ని విడ్చుకోబోతారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు ఆ మాట. ఎలా అనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించింది. దేవుడు ఎలా ఉంటాడని మీరు అడిగారు కదా. మన మధ్యలోకి వచ్చాడు ఆయన, మనతో సహజీవనం చేశాడు ఆయన, మనతో సంచరించాడు ఆయన, మనకు చూపించాడు ఆయన ప్రేమనే. పరిశుద్ధత ఎలా ఉంటుందో చూపించాడు, నీతి అంటే ఎలా ఉంటుందో చూపెట్టాడు. ఏమండి, అర్థమైందా? కాబట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. జాగ్రత్త. ఆయన దేవుడు కాదని చెప్పి మనం చెరపట్టుకోబోయేవాడు వస్తాడు. మోసపూరితమైన మాటలు చెప్పి జాగ్రత్త అని బైబిల్ హెచ్చరిస్తుంది. దీన్ని ఇలాగే గుర్తు చేయండి. వచ్చే వారం చెప్తా దీన్ని వివరించి, దేవత్వం గురించి. దేవత్వం ఉంటే దేవుడు అనబడతాడా లేదా అనే విషయాలు వచ్చే వారంలో మనం దాన్ని కంటిన్యూ చేస్తాను నేను. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే, ఇక్కడ క్రీస్తు ప్రభుల వారి యొక్క స్థితి ఏంటి పరలోకంలో? పరలోకంలో ఏంటి ఆయన స్థితి ఏంటి? అర్థమైందా? ఏంది పరలోకంలో ఆయన స్థితి అంటే? చెప్పండి, విన్నారా లేదా మీరు? అసలు పరలోకంలో ఏంటి? యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపము, దేవునితో
సమానుడు. దాన్ని కంటిన్యూ చేయండి మళ్ళా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సులో మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. అంటే విడిచిపెట్టాలా అని గొప్ప భాగ్యం కదా, దీన్ని ఎలాగే నేను వదిలేసేది అనుకోలేదు. ఆయన ఏం చేశాడు అక్కడ? తర్వాత మనుషుల పోలికగా పుట్టి, అంటే అంతకుముందు ఆయన మనిషి కాదు అని రుడిగా చెప్తుంది బైబిల్. అంతకుముందు ఆయన ఎవరు కాదు? మనిషి కాదు. దాసుని స్వరూపం ధరించుకొని. మీరు యూట్యూబ్ లో దాసుని స్వరూపాన్ని గురించి చెప్పా. దాసుడు అంటే ఎవరంటే మీకు ఒకరోజు మొత్తం పాఠం అంతా చెప్పా దాసుని స్వరూపం ఏంటి అని. తర్వాత తను తానే రిక్తునిగా చేసుకుని, తనను తాను రిక్తుడు అనంగా కూడా మనం చెప్పుకున్నాం. తనను తానే, ఎవరో ఆయన్ని ఏదో చేయలేదు, ఆయనకి ఆయనే. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనిపించాడు కానీ ఒరిజినల్ గా ఆయన మనిషి కాదు, దేవుడు అని చెప్పాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనును. ఎవరో తండ్రి అయిన దేవుడు తగ్గిస్తే ఈయన తగ్గిపోలేదు. తండ్రి అయిన దేవుడు తగ్గిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తగ్గిపోలేదు. ఏం చేశాడంట అక్కడ? తనను తానే తగ్గించుకున్నాడు. ఎవరో తగ్గించుకోరా నువ్వా అనలేదు అక్కడ. ఎవరో నువ్వు తగ్గించుకొని వెళ్ళు, తగ్గించుకుంటావా లేదా అని బెదిరించలేదు అక్కడ. ఏం చేశాడంటే క్రీస్తు తనకు తానే ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము రిక్తునిగా. ఈ పాఠాలు మీరు విన్నారు ఆల్రెడీ, ఈ చెప్పా మీకు ఆల్రెడీ. ఇంకపోతే మనిషి కుమారుడు, మనుషుల పోలిక అనేది ఎందుకు పుట్టాడు అనేది చెప్పాలి. ఇక్కడ ఏం చెప్తుంది బైబిల్ అంటే తనను తానే ఏం చేసుకున్నాడంట? తగ్గించుకున్నాడు, హెచ్చించుకున్నాడు. ఈయన స్థితి ఏంది అసలు పరలోకంలో? కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో ఏం చేశాడంట? పుట్టాడు అని చెప్తున్నారు. ఒక బోధ అది. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకంలో పుడితే కొలసీ పత్రికలో ఏం రాయబడ్డది? అసలు ఈయన ఎక్కడున్నాడు? భూమి మీదకి రాకముందు ఈయన నివాసం ఎక్కడ? ఒకసారి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం. అదేనా? ఈయన స్థితి ఏంటో పరలోకములో ఆయన ఎక్కడున్నవాడో ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 21వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసయ్యుండుట ఆవశ్యకము. అంటే ఎక్కడ ఈయన నివాసం ఉండింది? ఎక్కడ? ఈయన ఎక్కడున్నవాడు? భూమి మీద ఉన్నవాడు కాదు, భూమి మీద పుట్టినవాడు కాదు. అలాగని పరలోకములో కూడా పుట్టినవాడు కాదు, పరలోకములో నివసించేవాడు. తండ్రి ఎలాగైతే పరలోకములో నివసిస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోక నివాసి. ఎవరు? ఒకవేళ పరలోకములో యేసుక్రీస్తు పుట్టాడు అంటే మీకు ఇంకొకటి చెప్తారు. అపోస్తుల సర్వసత్య బోధ. ఇది సర్వసత్య బోధలో ఏం బయలుపరిచాడు? మనకి సత్యం కావాలా, సర్వసత్యం కావాలి? ఇప్పుడు అంతేనా? సత్యబోధ ఎప్పుడు ఉండింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుడిగా భూమి మీద శరీరుడిగా బతికినప్పుడు సత్యబోధ. తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత వెళ్ళిపోతాడే పరలోకములు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత బోధ గ్రంథాలు మార్చబడిన తర్వాత సర్వసత్య కలిగిన బోధలు ఏం బయలుపరచబడ్డదంటే కొలసీలకు రాసిన పత్రిక, అదే మనం చదువుకుంటున్నాం కదా, 1వ అధ్యాయం 15వ వచనం నుంచి. పరలోకంలో ఒకవేళ పుట్టాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఏం రాయబడ్డది? చదువు. 15వ వచనం 1వ అధ్యాయం కొలసీ పత్రిక. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఆ కనబడని దేవుడు మనకు కనిపించింది ఎలాగంటే ఆ రూపము యేసుక్రీస్తు రూపంలోనే
ఈ దేవుడు ఆయన బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే ఒకసారి పిలుపు అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించి అంతే చాలు అంటాడు 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అప్పుడు ఆయన ఏమని ఆన్సర్ చెప్తాడు? ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? 14వ అధ్యాయము యోహాను సువార్తలో 10వ వచనమా, ఆయన రూపం గురించి చెప్తాడు. తండ్రిని చూపించి మాకు అంతే చాలు అన్నప్పుడు, తండ్రిని ఆయందును నమ్ముటలేదా? నేనేం చెప్పుకోలేదు. తొమ్మిదో వచ్చిన బ్రదర్, 9వ వచనం. పిలుపు, నేను ఇంతకాలం మీ వద్ద ఉన్నా నేను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్పేశాడు. అంతే. తండ్రిని చూపించటమేందిరా? తండ్రిని చూపించటమేంది? తండ్రిని చూపించి కొంతమందికి పిచ్చి పెట్టేసుకోంది. ఆ పిచ్చి ఏం పిచ్చి అంటే తండ్రే దేవుడు, కుమారుడు కాదు, దేవుడు కాదు. పిచ్చి ఏందంటే పరాకాష్ఠకు మారిపోయింది. పరాకాష్ఠ ఏంది ఆ పిచ్చి అంటే? తండ్రి ఒక్కడినే నేను ప్రేమిస్తా, యేసుక్రీస్తు ప్రభు నాకు వద్దు, పరిశుద్ధాత్ముడు కూడా వద్దు, నేను ఎవరిని ప్రేమిస్తాను? తండ్రి ఒక్కడే దేవుడు అనుకుంటున్నారా? దేవుడు ఒక్కడే అన్నందుకు మీరు అలా అర్థం చేసుకుంటున్నారా? బైబిల్ అసలు ఏం అర్థమైంది? దేవుడు ఒక్కడే అని ఎందుకు అన్నాడు? దాని యొక్క వివరణ తెలియకుండానే ఏం చేసేసారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపి ఏకమై ఉన్నారని వీళ్ళు చెప్పుకొని వస్తుంటే, దేవత్వం కలిగిన వారుగా ఉన్నారని చెప్పుకొని వస్తుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పెట్టేసుకున్నారు. ఏది? టీడీపీ పార్టీ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒకటి, జనసేన ఒకటి. అర్థమైందా? ఎలాగైతే పార్టీలు పెట్టుకున్నారో, నేను తండ్రి పార్టీ అని ఒకరు. మా సంఘం ఏందో తెలుసా? యెహోవా తప్ప యేసుక్రీస్తు ప్రభు మాకొద్దు, అదొక సంఘం అన్నమాట. యెహోవా సాక్షులు ఒకటి. రెండోది ఏంటంటే మాకు తండ్రి వద్దు, యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే కావాలి, మాది యేసు సంఘం అనేది ఇంకోటి. ఇంక ఈ 2 సంఘాలని మాకు అవసరం లేదు, ఈ 2 సంఘాలు మాకొద్దు, మాకు ఓన్లీ పరిశుద్ధాత్ముడు చాలు, మాది పరిశుద్ధాత్మ అనే సంఘాలు ఒకటి. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళు ముగ్గురు ఏకమై ఉండి దైవత్వం కలిగిన వాడు ఉండి దైవ కార్యాలు నిర్వహిస్తూ ఉంటే, సంకల్పాలు చేస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేసేసారు? పార్టీల పేరుతో ఇంక రాబోయే దినాల్లో కొట్టుకునేది ఒక్కటి తక్కువగా ఉంది. ఎక్కడ? క్రైస్తత్వంలోనూ కొట్టుకోబోతారు ఇంకా పాస్టర్లు. దేనికోసం? నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్. అలాగే లేదు బైబిల్. ముగ్గురిని కలిపి నువ్వు దేవత్వం కలిగిన వాడని నమ్మాలి నువ్వు. బైబిల్ అది చెప్పింది. అర్థమైందా? ఇప్పుడు చదవండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపం అంటే నన్ను చూసిన వాడు ఎవరిని చూస్తున్నాడు? అంతే, సేమ్ టు సేమ్. నేను తండ్రి ఎలాగా ఉన్నారంటారండి. ప్రతిబింబం అంటే ఏంటి? ఆయనలో ఉన్నటువంటి ప్రేమ నాలో ఉంది, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత నాలో ఉంది, ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణత నాలో ఉంది, ఆయనలో ఉన్నటువంటి మహిమ నాలో ఉంది అనే విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు పిలుపు గారికి. మేము ఏకమై ఉన్నాము నాయన, మేము ఏకమై ఉన్నాము అన్నారు. ఓకే, ఇప్పుడు కొలసీ పత్రికలో ఉన్నాం కదా, దాన్ని చదివింది ఫాస్ట్. ఎలా అనగా ఆకాశమందున్నయో భూమి అందున్నయో దృశ్యమైనవి గాని సింహాసనములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎవరి ద్వారా కలిగాయంట? పరలోకములు ఏమున్నాయి చెప్పండి. ప్రధానులు, అధికారులు, దేవదూతలు, 24 మంది పెద్దలు, జీవులు అని చదువుకుంటారు కదా.
ఇవన్నీ కూడా పరలోకములో ఉన్నవి. పరలోకములో ఉన్నవి సింహాసనాలు, కానీ ఇవన్నీ ఎవరి ద్వారా కలిగాయంట చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే పరలోకంలో పుట్టాడు యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఈయన సృష్టించబడ్డా అని వీళ్ళంటే, సృష్టించబడ్డాడు యేసుక్రీస్తు అంటే ఈయన సృష్టించబడిన తర్వాత పరలోకాన్ని చేసినట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సృష్టించబడింది సృష్టిని చేసుకోగలదా? ఇప్పుడు చెప్పండి. సృష్టి పోయి సృష్టిని చేసుకునేట్టు ఉంటుంది. సృష్టికర్త కాలేడు అప్పుడు. అర్థమైందా? ఈయన సృష్టించబడితే యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టించబడినోడు కాదు. సృష్టించబడినోడు అయితే ఖచ్చితంగా ఆయనలో దేవత్వం ఉండదు. దేవత్వం ఉండదు యేసుక్రీస్తు ప్రభులో. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదువుకున్న మాట, యేసుక్రీస్తు గురించి ఒకవేళ అనుకుంటే ఇంగ్లీష్ బైబిల్ చదవండి, తమిళ్లో చదవండి, అక్కడ ఒక స్త్రీ గురించి అని రాయబడుతుంది. ఇంగ్లీష్ బైబిల్లో అయితే, ఇంగ్లీష్లో కానీ అయితే ఆంగ్లంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒక స్త్రీ గురించి వర్ణింప చెప్పాడు సొలొమోను గారు అని ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పలేదు, నేను సామెతల గ్రంథంలో నా గురించి రాయబడ్డదని చెప్పలేదు. ఎక్కడెక్కడ రాయబడ్డదంటే మోషే ధర్మశాస్త్రంలోను, కీర్తనలోను, ప్రవక్తల గ్రంథాలలోనూ నా గురించి రాయబడిన నెరవేర్చబడ్డాయి అన్నాడు, కానీ సామెతల గ్రంథం అని చెప్పలేదు. రైట్. ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ పుట్టుంటే పరలోకం ఎప్పుడు పుట్టింది చెప్పండి. పరలోకం ఎప్పుడు పుట్టింది అంటే పరలోకాన్ని ఈయనే పుట్టించాడు. ఎవరు పుట్టించాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకాన్ని పుట్టిస్తే పరలోకంలో ఎలా పుడతాడు ఈయన? అర్థమైందా? పుడతాడా? పరలోకమే ఈయన్ని బట్టి కలిగింది. పరలోకంలో ఈయన పుడితే ఈయనకంటే ముందు పరలోకం పుట్టుండాలి కదా. అలా లేదా బైబిల్? ఆడ ఏముంటుంది బైబిల్ అంటే పరలోకము, అవి పరలోకంలో ఉన్నవి కానీ లోకాలు కానీ ఈయన ద్వారా ఈయన్ని బట్టి సృజించబడ్డాయి అన్నప్పుడు పరలోకానికంటే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు. ఆడు చెప్పబడ్డాడు. సర్వసత్య బోధ. అర్థమైందా? మనం చదువుకున్నాం కదా ఇందాక అపోస్తల కార్యాలు ఏమని, ఆయన పరలోక నివాసిగా ఉన్నాడు. ఎవరు? పరలోకం కూడా ఈయన్ని బట్టి కలిగింది, ఈయన ద్వారా కలిగింది. ఎవరి ద్వారా? ఒక పరలోకం చేయాలంటే సాధారణ మనిషి చేయగలుగుతాడా? పరలోకంలో ఉన్న శక్తి కలిగిన దేవదూతలు చేయాలంటే చేయగలుగుతారా? పని లోకాలు కలిగించగలుగుతారా? చెప్పండి. మనేశ్వరి, నా బలంతో సీపురు బుల్ల కూడా మొయ్యలేను అన్నా నేను. ఎవరు ఇస్తున్నారు నీకు బలము? సీపురు బుల్ల కూడా మొయ్యలేదు. చిత్రం మరి. సరే, మొత్తానికి ఇక్కడ ఏం చెప్పబడ్డదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరే కాదండి, ఆయన పరలోకములో ఉన్న దేవునితో ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపం కలిగి దేవునితో సమానుడుగా ఉన్నాడు. ఆ సమానంగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంట? పరలోకంలో నుంచి మనుషుల పోలికగా దాసుని స్వరూపుడుగా వ్యక్తినిగా చేసుకుని తనను తాను ఏం చేసుకున్నా అంటే తగ్గించుకున్నాడు. ఎవరో తగ్గిస్తే తగ్గిపోలేదు. ఈయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నెరవేర్చేవాడు. అంటే మహత్తు గల మాట అంటే మహాదేవుడు అనాలి, మహాశక్తి. యేసుక్రీస్తు ప్రభుది. శాసించగలవా నువ్వు? లోకాన్ని శాసించగలవా? ఈ లోకం ఈ భూమి తిరుగుతుందంటే దానికి కారణం ఆయనే, దాన్ని నెరవేర్చేది ఆయనే. మనం పుట్టామంటే మనం ఎవరి ద్వారా సృష్టించబడిన వాళ్ళమే. మనము ఉంది కాదు, ఎక్కడది? కొలసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనమా? ఎవరి ద్వారా సృజించబడినాం? ఫాస్ట్గా 2 కాదు, కొలసీలకు రాసిన పత్రికనా? మీరు వాటి యందు నడుచుకున్న వాళ్ళని ఎఫ్సి పత్రికనా? ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటికే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్న మన పని. ఏ పని? నీకు చెవులు ఎవరు పెట్టారో, నీ కళ్ళు ఎవరు పెట్టారో, నీకు ముక్కు ఎవరు పెట్టారో, నీ కాళ్ళు చేతులు ఎవరు పెట్టారో చెప్పండి. ఇప్పుడు ఎవరు పనిదే?
ఆ? యేసుక్రీస్తు పని చేశాడంట మనములను కలిగజేసేదానికని చెప్పింది బైబిల్. ఆయన్ని బట్టి మీరు సృష్టించబడ్డారు, ఆయన చేతి పని అయి ఉన్నారు. ఎవరి చేతి పని మనము? యేసుక్రీస్తే మనల్ని చెక్కింది బొమ్మలకి. అట్టని చెప్పి తాపి మేస్త్రిని చేయబాకండి యేసుక్రీస్తుని. వాడు చెప్తున్నాడు, చేశాడండి, భూమిని చేసింది ఆయనే, మేము నమ్ముతాము, పరలోకం చేసింది ఆయనే. కానీ ఆయన ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు అంట, యజమానుడై కట్టించుకుంటున్నాడు అంట ఇల్లుని. గృహ నిర్వాహకుడు కాదు, గృహానికి యజమానుడు అంట. ఎవరు? తండ్రి అయిన దేవుడు అంట. ఈయనంట తాపి మేస్త్రి అంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ బోధలు బలే అంటారు, కాకమ్మ కథలు చెప్తే బాగా నేస్తారు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు అంట. కూలీలు సూపర్వైజర్గా లెక్కలు చూసిస్తుంటాడంట. ఇట్టుందా బైబిల్లో? ఇట్టుందా? ఉందా చెప్పండి. లేదు. తండ్రి అయిన దేవుడిది ఏ ఇల్లు, కుమారుడైన యేసుక్రీస్తుదా కూడా అదే ఇల్లు. ఆయన వారసుడు అని చెప్పాడు. ఎవరు వారసుడు? ఎవరికి వారసుడు? ఎవరికి వారసుడు? వారసుడు అంటే అర్థమైంది. తండ్రి అయిన దేవుడికి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈయనకు కూడా ఉన్నాయి అనే దానికి అది చెప్పింది. కుమారుడు అంటే, వారసుడు అంటే అదే అర్థం. మొత్తం ఆయనదే అని చెప్పబడదు. ఈయన తాపి మేస్త్రి చేసేసి నువ్వు బయటోడు అని చెప్పి బయట పెట్టేస్తున్నారు. కాదు. అందుకని ఆయన చేసిన పని. ఎవరు ఆయన అని మీరు అంటారా? ఒకసారి ఆయన ఔన్నత్యం గురించి ఆలోచిస్తున్నాం కదా. మరి అపోస్తల కార్యాలు ఇంకోటి చూద్దాం. 3వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి. అంటే పరలోకంలో యేసుక్రీస్తు పుట్టలేదండి, పరలోకమే యేసుక్రీస్తుని బట్టి యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఇది అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి అన్నాడు. అంతే. ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఎవరైనా జీవానికే అధిపతి ఎలా అవుతాడు? జీవానికి అధిపతి ఎలా అవుతాడు? జీవాన్ని కలిగించినోడు తప్ప, జీవాన్ని సృష్టించినోడే జీవానికి ఏమవుతాడు? అధిపతి అవుతాడు. తండ్రి అయిన దేవుడి గురించి కూడా ఉంది. జీవం కలిగిన వాని చేతిలో పడుట మహాభయంకరం, జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్ళండి అని ఉంది. జీవం కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు, ఓకే కాదనలా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరంటే జీవానికే అధిపతి. జీవము పోవాలన్నా, జీవం రావాలన్నా ఎవరు దానికి ఆజ్ఞాపించాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుయే. ఈ జీవానికి అధిపతి అయిన వాడు ఒక సాధారణమైన మనిషి అవుతాడా? కాదు కదా. మరి ఆయనలో ఏమున్నాయి తెలియదు. ఈ క్వాలిటీ ఎవరిలో ఉంటుంది? దేవత్వం కలిగిన దేవుళ్ళో తప్ప ఎవరిలో ఉంటుంది జీవము? ఆయనలో నుంచి వచ్చిన జీవం మనలోకి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు జీవానికి అధిపతి, ఆయన జీవం పోసాడు అనేదే దాని అర్థం. ఇప్పుడు ఆయనలో ఏమున్నాయి? దేవుళ్ళలో ఉండాలని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి ఫాస్ట్గా 2 చూడండి. ఆయనలో ఏమున్నాయో? బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఉన్నాయని. ఆయన ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ? ఒక సాధారణమైన వ్యక్తి అయితే, ఏ అధికారం లేని వాడైతే, ఆయన దేవుడు కాకపోతే ఈ ఆయన దగ్గర ఎందుకుంటాయి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. కానీ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఇస్తేనే నీకు వచ్చేది. ఇప్పుడు ఎవరి ద్వారా ఇస్తాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తే. దానికి కారణం కూడా నీకు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయంట? ఆయన జీవం ఉంది. చూడండి, ఆయన ఔన్నత్యం గురించి మనం దాన్ని వర్ణించాలంటే మన జీవితం సరిపోదు. ఈ బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు గని ఎవరిలో అయితే ఉన్నాయో ఆయన మనం ఏమనొచ్చు చెప్పండి. నేను నోరు రావటం లేదు, అపవాది గట్టేస్తుంది. గట్టిగా చెప్పండి. దేవుడు అనొచ్చా లేదా? దేవునితో సమానుడు అనొచ్చా లేదా? మీరు గట్టిగా చెప్పటం లేదు. అసలు మీరు అపవాది ఏదో చేస్తుంది, మిమ్మల్ని కూడా ఈడ్చుకోబోద్దేమో. దేవుడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు. జీవము మన పని, లోకాలు నడిచేది, లోకాలని పాలించేది. ఇప్పుడు ఇంకా నీకు ఇంకొక మాట చెప్తా ఉండండి. ఒక దగ్గర పట్టుకుంటారు కదా,
కొన్ని ప్రశ్నలు ఉన్నాయి క్రీస్తు దైవత్వాన్ని గురించి, అవి నిదానంగా వివరిస్తాము, కాదనలేదు. ఇప్పుడు మీకు ఒక మాటని చదివి వినిపిస్తా చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 24వ వచనము. ఇది పూర్తి చేసుకొని మనం త్వరగా ముగించుకోవాలి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన మరణములో నుంచి మనకు విషయాలు చెప్తూ ఏమంటున్నాడంటే మరణము ఆయన్ని బంధించుండట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను ఇక్కడ కూడా ఒక ప్రశ్న వేసేస్తారు మనకు. ఏంది ఆ ప్రశ్న అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైతే ఆయనే లేయచ్చు కదా. ఆయన ఎవరు లేపారని ఉంది బైబిల్లో, ఎవరు లేపారని ఉంది? తండ్రి అయిన దేవుడు లేపాడని ఉందా లేదా? ఇప్పుడు చదివేరా, ఉందా? ఎందుకు లేపాలని వచ్చింది అంటే మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము కాబట్టి లేపాలని వస్తుంది అని. మీరు లేపేదో ఒకటే చూసుకోబాకండి. ఇంకొక దగ్గరకు వచ్చేలకి, ప్రకటన గ్రంథంలోకి వచ్చేలకి యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు అదే మాట. చదవండి, 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు చూడండి. ప్రకటన గ్రంథం, మృతులలో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకి అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఈయన లేచారు అంటున్నాడా, లేపాడు అంటున్నాడు? అక్కడ తండ్రి అయిన దేవుడు లేపాడు అని అంది, రైటే. కానీ ఇంకొక దగ్గరకు వచ్చేలేక నేను లేచాను అంటున్నాడు ఆయన, అది రైటేనా కాదా? ఇంకొక దగ్గరకు పోయేలేకే పరిశుద్ధాత్మ ద్వారా లేచాడు అంటారు, ఆయన కూడా గలుపుతాడు అక్కడ. ఒకసారి దాన్ని కూడా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. ముగ్గురు కనిపిస్తారు ఏది చేసినా కానీ, సంకల్పం అనేది ముగ్గురిదే. భలే నేర్చుకున్నారు ఈ మధ్యలో, ముగ్గురిలో ఒకరిని చేసేది. రోమా పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని మృతుల్లో నుంచి లేపింది ఎవరు చెప్పండి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు లేపాడా? ఆయనే లేచాడా? పరిశుద్ధాత్ముడు లేపాడా? దేవుని ఆత్మ లేపిందా? ముగ్గుర ప్రణయం ఉంది అక్కడ. ఎవరెవరిది ఉందే? ఒకవేళ యేసుక్రీస్తు లేలాడు కదా అనుకుంటే, ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభుని మరణం బంధించిండుట అసాధ్యము. ఎందుకు తెలుసా? మరణం అనేది ఎందుకు వస్తుంది? పాపం వల్ల. పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమం వల్ల. పాపము లేదని యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపించగలని ఛాలెంజ్ చేశాడు. అంటే పాపం లేదు గనక మరణం ఆయన్ని ఏమి చేయలేదు, లేయాలంచిందే. తండ్రి అయిన దేవుడు చెప్పకుండా లేయాలి. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, తండ్రి అయిన దేవుణ్ణి పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభులు వారు వాళ్ళకున్న ఒప్పందం ప్రకారము ఒకవేళ తనకు తానే లేచుంటే, తనకు తానే అన్ని చేస్తుంటే తండ్రి అయిన దేవుని యొక్క ఔన్నత్యానికి భంగం కలుగుతుంది. తండ్రి అయిన దేవుని నామం అనేది ఏమైపోద్ది తెలుసా? తగ్గించబడిపోద్ది. తండ్రి అనేది చాలా ఇంక మనకు తండ్రితో పని లేదనే పరిస్థితిలోకి వచ్చేస్తుంది సమాజం. అందుకని ఆయన నామానికి, ఆయనకి ఏ దాంట్లో భంగం వాటిల్లకుండా అక్కడ కూడా తనను తాను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు తండ్రిని ఇచ్చిస్తూ వచ్చాడు. అంతేనా కాదా? అంతే జరిగింది. తండ్రిని హెచ్చించాలి. తండ్రిని ఎందుకు హెచ్చించాలి? ఆయన నామానికి భంగం కలగజేయకూడదు. ఆయన గౌరవించే విధంగానే ఉండాలి భూమి మీదకి వచ్చిన మనిషి. ఎందుకు? మనకి మాదిరి చూపిస్తున్నాడు కాబట్టి. ఎవరికి మాదిరి? మనకి మాదిరి తండ్రి 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 అని చూపిస్తున్నాడు కాబట్టి ఆయనకి భంగం కలగకుండా, ఆయన్ని కించపరచకుండా తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? గొప్పగా, గౌరవపదంగా ఆయన్ని తీసుకొని వచ్చి మధ్యలో పెట్టుకుంటున్నాడు. ఏమి ఈయనొక్కడే లేడంటే లేస్తాడు. ఎందుకు లేడు?
తండ్రి మృతులను ఎలాగా బతికించుచుండునో కుమారుడు కూడా అలాగే బ్రతికించే శక్తి కలిగిన వాడు. తండ్రిని ఎలాగ గణపరుచుతున్నారో అలాగే కుమారుణ్ణి కూడా గణపరచాలి అన్నాడు ఆయన. మరి ఆయన మాట నువ్వు నమ్మనప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడన్నా దేవుడు దేవుడు అని చెప్పుకున్నాడంటే చెప్పుకొని అవసరం లేదు. నువ్వు ఎతకాలి. దేవుడు ఎలా ఉంటాడో ఎతుకు. మనం అదే కదా నేర్చుకున్నాం. దేవుడు అనే పదానికి అర్థమైంది, దేవుడు అనే దానికి శక్తి ప్లస్ వ్యక్తి అంటే దేవత్వము శక్తి ఎవరిలో ఉంటాయో వాళ్ళే దేవుడు అన్నారు కదా, అంతే కదా. దేవత్వం ఉందని బైబిలే చెప్తుంది నీకు. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభులో. ఒక పెద్ద బోధకుడు అన్నాడు, దేవత్వం ఉంది మేము నమ్ముతున్నాం కానీ శక్తి లేదయ్యా అన్నాడు. ఒకటే మాట. ఎవరిలో శక్తి లేదంట? మనం హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏం చదువుకున్నాం? ఆయన మహత్త గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు అన్నాడు. అంటే ఏం శక్తి అది? మహాశక్తి. ఎవరిలో ఉంది? సముద్రమా, గాలి, తుఫాను ఆగిపో అనగానే ఏమైపోయినాయి? మిక్కిలి నిమ్మలమాయను. ఒక శతాధిపతి వచ్చి నా దాసుడు సావ సిద్ధమై ఉన్నాడు, బోధకుడా వచ్చి స్వస్థపరుస్తావంటే నువ్వు వెళ్ళిపో, వాడు బాగా అయిపోయాడు అన్నాడు. ఒకటే ఆ మాట ఏమైపోయింది? అనవసరమైన దగ్గరల్లో వాడలేదు ఆయన. అర్థమైందా? పేతురు, నువ్వు ధోనిని లోపలికి నడిపించావు, విస్తారమైన చేపలు. అయ్యా చేపలు పట్టి రాత్రి అంతా అలిసిపోయాం, నువ్వు నా మాట ప్రకారంగా వలవే, విస్తారమైన చేపలు వచ్చినావు లేవా? ద్రాక్ష రసం అయిపోయిందయ్యా, పెళ్ళి జరుగుతుంది, సరే రాతి బాణంలో నీళ్లు నింపండి, ముంచుకొని పోయిండండి, ద్రాక్ష రసం అయిపోయింది. లేదా? శక్తి లేదా? ప్రణాళికలో సంకల్పాలు తెలియకపోతే మనం అపార్థం చేసుకుంటాం యేసుక్రీస్తు ప్రభుని. అందుకే సంకల్పం ఎవరిది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం, ఆయన లేస్తాడో లేదు, లేస్తాడని ఒక మాట ఉంది. నేను లేసాను అన్నాడు, తండ్రి లేపాడు అన్నాడు, పరిశుద్ధాత్మ కూడా లేపింది అన్నాడు. ఇప్పుడు ఈ మూడు మాటలు కరెక్టా కాదా? ఇప్పుడు ఒకటే పట్టుకుంటుంటారు కొంతమంది, తండ్రి లేపితేనే లేచాడు, తండ్రి లేకపోతే లేచే శక్తి లేదు ఆయనకి, మరణం ఆయన్ని బంధించలేదు. ఎందుకు చెప్పాడు తండ్రి లేపబడ్డాడని? అంటే తండ్రిని గణపరిచినట్లుగా, తండ్రి నామం భంగపరచబడకూడదు అన్నట్టుగా, తండ్రి గుర్తుండిపోవాలన్నట్టుగా, తండ్రి ఉన్నాడు సమాజానికి తెలియపరచబడేటట్లుగా ఆయన్ని కించపరచకుండా ఏం చేశాడు ఆ పని. అలా చేయటం న్యాయమే కదా. ఇప్పుడు నలుగురు బోధకులు కూర్చున్నారు, నలుగురిని మనం ఏం చేయాలి? ఒకరిని గణపరుచుకున్నట్లుగానే తండ్రి కుమారుని గణపరుస్తున్నాడు, కుమారుడు తండ్రిని గణపరుస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు వీళ్ళని గణపరుస్తున్నాడు. ఇదే అక్కడ జరిగేది. ఒకరినొకరిని ఏం చేసుకుంటున్నారు వాళ్ళు? సంకల్పం ఎవరిది? ఇప్పుడు సంకల్పం దగ్గర కూడా అభ్యంతరాలు కలిగించారు వాళ్ళు. సంకల్పం ఎవరిది? ఎఫ్సి పత్రిక 1:8 సంకల్పం ఎవరు చెప్పండి? ఎఫ్సి పత్రిక. సంకల్పం అంటే నిర్ణయం తీసుకోవటం, ఇది జరగాలి, ఎలా ఉండాలని. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గురించిన తెలియజేసి విస్తరింపజేసును. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తను నిర్ణయం తీసుకోవటమే సంకల్పం. ఇది ఎవరి గురించి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఇలా జరగాలని. వినండి 5 నిమిషాలు. నిర్ణయం ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఎవరు చెప్పింది? తండ్రి అయిన దేవుడు. ఎవరు తీసుకున్నారో? నిర్ణయం అంటే సంకల్పం. తనలో తాను నిర్ణయించుకున్నాడు అన్నది సంకల్పం. ఎవరు నిర్ణయించుకున్నది? క్రీస్తునందు సమకూర్చబడాలని తండ్రి అయిన దేవుడు నిర్ణయించుకున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు నిర్ణయించుకోలేదు. ఏమి?
ఆయన కూడా సంకల్పంలో భాగంగా ఎబ్రీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము, కొంచెం కిందకి చదవండి, ఇందాక చదివిన దాని తర్వాత. తన మహత్త గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వం నందు కూర్చుండును. అంటే పాపముల విషయము నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఇక్కడ? ఒక్కొక్కరు ఒక్కొక్క సంకల్పం. అంటే సంకల్పం ఒక్కటే, కానీ ముగ్గురు కలిసి దాన్ని చేస్తున్నారు. పాపముల విషయము తానే నిర్ణయించుకున్నాడంట. నేను వెళ్ళాలి, వాళ్ళ పాపాల నిమిత్తము ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టి నేనేం అవ్వాలి, వాళ్ళ కోసం మృతి పొందాలి అని నిర్ణయం ఎవరిది చెప్పండి? తండ్రి అయిన దేవుడు ఏం తీసుకున్నాడంటే క్రీస్తునందు పరలోకం కానీ భూలోకంలో ఉన్నవి కానీ అన్నీ సమకూర్చబడాలని ఆయన తీసుకున్నాడు. రెండో నిర్ణయం ఎవరు తీసుకున్నాడంటే పాపాలను తొలగించే నిర్ణయం ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. మరి పరిశుద్ధాత్మకు లేడా సంకల్పము? ఉంది, ఆయన కూడా ఉంది. ఆయన ఏం తీసుకున్నాడు? ఆయన ఏం తీసుకున్నాడు నాన్న? పరిశుద్ధాత్ముడు నిర్ణయించుకున్నాడు. ఎక్కడది? తనను తాను తన చిత్తానుసారంగా ఆయన కూడా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడికి రెఫరెన్స్ గుర్తుంటే తీయండి. సడన్ గా మధ్యలోకి వచ్చాం కాబట్టి మన పాఠంలో లేని విషయాలన్నీ. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము చూడండి, అది కరెక్ట్ కాదు. 35 వచనం. చదువు. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. అదే అది కాదు, సరే. పరిశుద్ధాత్మ 15:28 చదవండి. అపోస్తల కార్యాలు 15:28. 15:28 సంకల్పం. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని. అది కాకుండా కొంచెం వెనక్కెళ్ళు. ఈ అవకాశం వాటికంటే ఎక్కువ అదేనా? తన పరిశుద్ధాత్ముడు కూడా తన చిత్తానుసారంగా వాళ్ళకి వరాలు పంచి పెడతాడు. అంటే ఆయన ఇష్టప్రకారంగా ఉంటుంది, కానీ ఎవరో చెప్పినట్టు ఉంది. ఆయనకు కూడా ఒక నిర్ణయం ఉంటుంది. ఇది రెఫరెన్స్ ఇక్కడ అనేది మర్చిపోయాను. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు కూడా 1 కొరింథీ 12:13 చదవండి. 12:13 11. ఆయనను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచున్నాడు. అదిగో తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా. అంటే ఈయనకి కూడా నిర్ణయించుకునే కెపాసిటీ ఉంది. తండ్రి అయిన దేవుడు ఒక్కడే కాదు అనేది అక్కడ మనకు బైబిల్ బోధించింది. మీరు తర్వాత ఈ పాఠాన్ని మళ్ళా మీరు తెలుసుకుంటే కానీ మీకు అర్థం కాదు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అపోస్తల కార్యాలకు వచ్చేయండి. లాస్ట్గా మనం ఏడ చదువుకుంటున్నాం? మరణం ఆయన్ని బంధించిండుట అసాధ్యం. అంటే ఇప్పుడు లేపబడ్డాడు, లేచాడు, ఆత్మ ద్వారా లేపబడ్డాడు, అంతే కదా? ముగ్గురు పెనయం ఉందా? సంకల్పంలో నిర్ణయించుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఏ విషయాల్లో? పరలోక విషయంలో, భూమి మీద ఉన్నవన్నీ సమస్తము క్రీస్తు ద్వారానే నిర్ణయించుకున్నాడు సంకల్పంలో. రెండో వ్యక్తికి ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్ణయించుకున్నాడు. ఏమని? పాపాల విషయంలో తనే నిర్ణయించుకున్నాడు, తనే డిసిషన్ తీసుకున్నాడు అనేది ఒకటి అర్థమైపోయింది.
పరిశుద్ధాత్ముడు కూడా తన ఇష్ట ప్రకారంగా వరాల్ని కార్యసిద్ధి కలిగించాడంటే ముగ్గురు ఖచ్చితంగా సంకల్పాలు చేశారు అనేది అర్థమైంది. సంకల్పం ఒక్కరే కాదు, ఓకేనా, ముగ్గురికి ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చదువుకుంటున్నాము? అపోస్తల కార్యాలు 2:24 కదా. అదొకటి, అది కిందకి చదివేసి ముగిచ్చేస్తా. ఫస్ట్ ఆయన గురించి దావీదు ఇట్లా నేను దావీదు ఇలా అన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట. ఆగండి, ఇది ప్రవచనం అండి. ఏంది ఇదే? ప్రవచనం అంటే ఏంది? జరుగుతున్నటువంటివి, జరిగిపోయేటువంటివి, జరిగినవి ఏం చేస్తా ఉంటారు? పరిశుద్ధాత్మ ద్వారా దావీదు అంటున్నాడంట. ఏమంటున్నాడా దావీదు ఇట్లా అను ఏమని? నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటునే. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమునున్నాడు. నా కుడి పార్శ్వమునున్నాడు కనుక నేను కదలించబడును అన్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ మాట అన్నది దావీదా, యేసుక్రీస్తు ప్రభువా? ప్రవచనం ఎవరిది? ఇది ఎక్కడ మాట్లాడిన మాట దావీదు పలుకుతున్నాడు? పరలోకములో జరుగుతున్నటువంటి మాటని, యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటని దావీదు ప్రవచించాడు అక్కడ. అంతేనా? ఏమంటున్నాడు అంటే దావీదు కుడి పార్శ్వం తండ్రి అయిన దేవుడు రాలే. ఇది ఎవరి గురించి ప్రవచనం అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. ఏమనంటే నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని చూచుచుంటిని. అంటే ఏ ప్రభుని చూచుచుంటిని? యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో ప్రభు అని పిలుస్తున్నది ఎవరిని అంటే తండ్రి అయిన దేవుణ్ణి పిలుస్తూ ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? ఆయన నా కుడి పార్శ్వమున నున్నాడు గనక నేను కదిలించబడను. ఎవరన్న మాట ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారు అన్న మాట ఇది. ప్రవచనంగా దావీదు పలికాడు. నేను ప్రభుని చూస్తున్నాను. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుణ్ణి నేను చూస్తున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడంట? యేసుక్రీస్తుకి కుడి పార్శ్వమునున్నాడు. ఎక్కడున్నాడంట అంటే ఇప్పుడు కుడి పార్శ్వమున తండ్రి అయిన దేవుడు ఉన్నాడు యేసుక్రీస్తు కంటే ఈయనేమై ఉండాలడా? ఈయనేమై ఉండాలి ఖచ్చితంగా. ఈయన కూడా అధికారిగా ఉండాలా లేదా? అంతే కదా. వాస్తవం అయితే తండ్రికి కుడి పార్శ్వాన్ని ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు ప్రభు ఉంటాడు కదా. ఇక్కడ అలా కాదు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు కుడి పార్శ్వానికి వచ్చేస్తున్నాడు. అదే చెప్తున్నాను, నేను కదిలించబడను. నా కుడి పార్శ్వాన్ని ఎవరు ఉన్నారో? నా ప్రభు ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ ఆయన్ని చూస్తున్నాను. మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఇది యేసుక్రీస్తు పలికిన మాట. ఇది నీ పరిశుద్ధిని కుళ్ళుపట్ట నీవు నాకు జీవ మార్గములు తెలియజేసితివి. నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు అని దావీదు ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. కుడి పార్శ్వాన్ని ఎవరు వచ్చారు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వచ్చాడా? ఇలా చదువుకుంటా వెళ్తే 34 కొచ్చలకు ఇంకో మాట వినిపిస్తుంది. దావీదు పరలోకముకి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనను, నేను నీ శత్రువులు నీ పాదాల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వను కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పును. ఇప్పుడు ఇద్దరు ప్రభువులు వచ్చేసారు ఇక్కడ. ఎవరెవరు వచ్చేసారు? ఇక్కడ వింటున్నారా? ముగిస్తా, అయిపోయిందిలే. ఇక్కడ ఏమంటుందంటే ప్రభు నా ప్రభుతో చెప్పుడు. ఎక్కడున్నారు ఈ ప్రభువులు ఇద్దరు? ప్రభు అంటే అర్థం అధికారి, ఏలుకునేవాడు, మనల్ని ఏలేవాడు. ఎవరా? ప్రభు. మై లార్డ్, మై గాడ్ అంటారు మా వాళ్ళు. ఈ యొక్క ఆత్మల్ని నడిపించాలన్నా, ఆత్మల్ని కాపాడాలన్నా, ఆత్మల్ని సృష్టించాలన్నా, శరీరాలను కలిగించాలన్నా ఆ శక్తి ఎవరికి ఉంటుంది? దేవుడు అనేవాడికే ఉంటుంది అన్నప్పుడు అదంతా యేసుక్రీస్తు ద్వారా జరిగింది అన్నప్పుడు ఆయన ఏమై ఉండాలి చెప్పండి? సాధారణమైన మనిషి దేవుడా? చెప్పండి. ఆగిపోతా ఉన్నారు మీరు. దేవుడు అనే దానికి రావటం లేదు మీకు. రాకపోతే పరలోకమే లేదు.
కుమారుడు వాస్తవమే, రేపు వారం అది చెప్తా. కుమారుడు అనేది వాక్యానుసారమైందే. కానీ అదే వాక్యం నీకేం చెప్పిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవుడనే బయలుపరిచింది కాదని చెప్పాలి. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఈ మెంటలలో భౌతికంగా ముగ్గురు ఉంటారు చూడండి మనుషులు, ఈ లోకపరంగా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అలా ఆలోచిస్తే బైబిల్ ఎప్పుడు అర్థం కాదు. శరీర సంబంధంలో శరీర విషయముల ప్రకారంగా ఆలోచిస్తే బైబిల్ అర్థం కాదు, దేవుడు అర్థం కాదు. అర్థమైందా? భౌతికంగా చూస్తున్నావు నువ్వు, కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరికి అర్థమవుతాయంట? ఆత్మ సంబంధాలకే అర్థమవుతాయి. ఈ శరీర సంబంధాలు అర్థం చేసుకోలేదు. వీళ్ళు ఎంతసేపటికి శరీరాన్ని చూస్తారో. దేవుడు ఒక్కడనగానే ఒక్కడంటే ఈయన ఒక్కడే, మిగతా అన్ని చంపేస్తారు. యేసుక్రీస్తు కలిగిన రెఫరెన్స్ మొత్తం చంపేస్తారు. అవసరమైతే యేసుక్రీస్తు దొరికితే ఆయన కూడా చంపేసి సమాధి చేసి నువ్వు లేవు అని చెప్పేస్తారు. ఆ టైపులో ఉంది బోధ. ఈ శరీర సంబంధాలకు అర్థం కావు. అవునండి, నేను యేసుక్రీస్తు దేవుడు కాదనే వాళ్ళతో చేరి ఒక 1000 మెసేజ్లు ఉన్నా ప్రతి దగ్గర డౌటే. ఆ డౌట్లు నేను అడిగితే ఏమని చెప్పాడు తెలుసా? ఒక్క మాట అడిగా, ఒకటే ఒక మాట. సార్, యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు అని మీరు చెప్పారు, పుట్టినోడు అని చెప్పారు, నాకు రెఫరెన్స్ కావాలి అన్నా. ఇంకా ఆయన ఎట్ట మాట్లాడు తెలుసా? ముఠాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. నన్ను నీకేం అర్థం అవుతుంది బైబిల్? నీకేం తెలుసు? అలాగే నేర్చుకుంటే కదా నువ్వు. వచ్చినమంట ఒక్క వచ్చిన చూపెట్టలా. పరలోకంలో పుట్టాడు అని నాకు ఒక్క వచ్చిన చూపెట్టండి. మీరు కూడా అదే అడగండి. పరలోకంలో పుట్టినట్టు ఎక్కడన్నా ఉందా? పరలోకానికి ముందున్నట్టుందా? నేను మరలా చేస్తాను పోను అని చెప్పి పెట్టేశాడు. ఇంకోటి అడిగాను, సార్ దేవుడు అంటే ఆత్మ అన్నారు కదా, మరి పరిశుద్ధాత్ముడి గురించి కూడా దేవునికి ఉన్న క్వాలిటీస్, నిత్యుడుగా ఆత్మ అని ఉంది కదా, ఆయన ఎవరంటే దాని గురించి అడగబాక. దేని గురించి? పరిశుద్ధాత్మ గురించి క్లారిటీ లేదు. ఈయన మళ్ళీ బైబిల్ బోధిస్తాడు. క్లారిటీ తెలుసుకుని చెప్పాలా? మెల్కీసెదెక్ ఎవరు అన్న. మెల్కీసెదెక్ ఎవరో కదా, ఒక రాజులు, ఆయన మనిషి, ఆయనతో నీకేం పని అని చెప్పేసి పెట్టేశాడు. ఇప్పుడు నేను గుడ్డు మార్గంలో నడుస్తున్నానా, మంచి మార్గంలో నడుస్తున్నానా? అది జరిగింది. ఈ మెసేజ్లు నేర్చుకున్నా ఇది కరెక్ట్ కాదని వదిలిపెట్టి దేవుని ప్రేమను బట్టి మళ్ళా బైబిల్ని అబ్జర్వ్ చేసి దాన్ని పరిశీలించి నేర్చేసుకున్నాను కాదు, నేర్చుకుంటూ పోతున్నాను. తండ్రి అయిన దేవుడు అని కాదు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటుందంటే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాడు అన్నాడు. ఏ ప్రభు? అక్కడ ఏరూరు అధికారులుగా ఉండేది సర్వాధికారం కలిగిన దేవుడు అయి ఉండే అని మనం చదువుకుంటాం కదా. సర్వాధికార అయిన దేవుడు అయి ఉన్నది ఎప్పుడు? ఆయన అంటే ప్రవచించింది ఎప్పుడు? దావీదు గారు భూమి మీద యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ప్రవచనం చెప్పాడా? ఆయన పరలోకంలో ఉన్నప్పుడే చెప్పాడా ప్రభు ఆయన? చెప్పండి. భూమి మీదకి వచ్చినప్పుడు సర్వాధికారం ఇవ్వబడ్డాది అని అంటున్నారు కదా. ఆయన అంతకుముందు ప్రభువుగా లేడా? ఉన్నాడని చెప్తున్నాడు, లేదని చెప్తున్నాడా? ప్రభు నా ప్రభువుతో చెప్తున్నాడు అనేది ఎప్పుడు చెప్పాడు దావీదు? క్రీస్తు రాక ఎన్నో వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం చెప్పాడు ప్రవచనం. అప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ప్రభుగానే ఉన్నాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? అధికారి, ఏలుకున్నవాడు అని అర్థం. అప్పుడు ఆయనకి ఏముంది పరలోకంలో? సర్వాధికారే కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇచ్చాడా? అది ఎందుకు చెప్పబడ్డ మాట ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనకు మాదిరి చూపించేదానికి, తండ్రి అయిన దేవుడిని గణపరిచేదానికి, తండ్రి అయిన దేవుడు నామాన్ని మరుగు చేయకూడదని, భంగపరచకూడదని, తండ్రి అయిన దేవుడిని హెచ్చించేదానికే ఆయన హెచ్చించాడు. కాబట్టి ఈయన కూడా ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని అన్ని నామాల కంటే పైనామం అంటే యెహోవా నామం కూడా మరుగు చేయబడింది అని అర్థం. యెహోవా అనేది కొత్త నిబంధన లేదు, ఉందా? అదన్నమాట. ఇప్పుడు ప్రభు ఎప్పుడు ప్రభు అయినా పరలోకములోనే ప్రభు అయినా భూమి మీదకి వచ్చి ఆయన లేచిన తర్వాత సర్వాధికారం పొందుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు అన్ని వదిలేసి వచ్చింది వాస్తవము. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏముందో నా మహిమ నాకు ఇచ్చి అంటే ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఆయన ఏలుతున్నాడు కాబట్టి, ఆయన అధికారిగా ఉన్నాడు కాబట్టి మళ్ళా తిరిగి దాన్ని తీసేసుకునేదానికి అడిగాడు.
నాకు ఇచ్చే పరలోకం నాది నాది నాకు ఇచ్చేసి అన్నాడు అంతే. తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈయనకు వచ్చాయని కొంతమంది అవి కూడా రెఫరెన్స్లు లేవు. తండ్రి అయిన దేవుడి దగ్గర అంట కునికి పుచ్చుకున్నాడు అంట లక్షణాలు, అది కూడా లేదు బైబిల్లో. ఉంది దైవత్వం అని ఉంది అంతే. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడే ఆయన ప్రభు అనుకుంటే, అధికారం అనుకుంటే, అప్పుడు ఇచ్చాడు దేవుడు తండ్రి అయిన దేవుడు అనుకుంటే, ఇప్పుడు చెప్పండి నాకు ఒక్క విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు అలా చెప్పారు, దాన్ని చదువుకొని ముగించేద్దాం. మత్తయి సువార్త 22:41 నుంచి 46 దాకా మత్తయి సువార్త. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కొంతమంది తెగల వారితో ఆయనే స్వయంగా చెప్పిన మాటలు. 22:41 నుంచి 46 దాకా. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, క్రీస్తుని గురించి మీకేం తోచుచున్నది, ఆయన ఎవని కుమారుడు అని అడిగిన వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. అందుకైన అలాగైతే నేను నీ శత్రువుని పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా పార్శ్వంలో కూర్చుండమని ప్రభుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన అధికారం పొందుకున్నాడా? అంతకు ముందే ఉందా అధికారము? అంతకు ముందే ప్రభు ఆయన. ఎంతకు ముందో? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కాదు, భూమి మీదకి రాకముందే ప్రభు ఆయన. అధికారి, ఏలుకునేవాడు, మనం లేలేవాడు, రాజు, ప్రభు. ఏ సర్వాధికారం ఉంది ఆయనకి. అందుకని సర్వాధికారి అయిన దేవుడై ఉండి అన్నాడు ఆయన. వీటిని కూడా వివరిద్దాం. మహాదేవుడు వివరిద్దాము, అలాగే సర్వాధికారి అయిన దేవుడు ఎలా అవుతాడో వివరిద్దాము. దేవుడు ఎలా అవుతాడో, దేవత్వం ఏందో, దేవత్వ భాగాలేందో మనం వివరించుకుందాం. అంతవరకు సెలవు. ఇంతవరకు